దేవుని యొద్దకు రావాలని ఆశ ఉండాలి. దేవుని మందిరంలో నివసించాలని ఆశ ఉండాలి. దేవుని మందిరంలో దేవుని చూడాలని ఆశ. కాబట్టి పిల్లల దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. కాబట్టి మనం దేవుని యొద్దకు రావాలని, దేవుని సన్నిధికి కృపను పొందుకోవడానికి రావాలని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా తన పిల్లల ద్వారా మాట్లాడుతున్నాడు. రెండవది ఏంటంటే, నీ మందిర ఆవరణ ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. ఏ శ్రేష్టం అంటారు? దేవుని మందిర ఆవరణలో ఒక దినము గడపాలి, అది శ్రేష్టం అంటున్నాడు. సరే, ఇంకొక విషయాన్ని ఏవి శ్రేష్టమైనవో వాటిని మనం ధ్యానించుకున్నాం. కాగా నేను ఇట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమైనది. ఏంటంట? బలము కంటే జ్ఞానము ఏది శ్రేష్టమంట? ఒకటి, దేవుని మందిర ఆవరణంలో నివసించుట 1000 దినాల కంటే శ్రేష్టం, మంచిది. శ్రేష్టం అంటే విలువైంది, మంచిది అని అర్థం. మూడోది, బలము కంటే జ్ఞానము శ్రేష్టం. మనుషులు బలాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేవుని జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానంలో కూడా భౌతిక సంబంధమైన జ్ఞానం ఉంది, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది. కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానం ఉంది, భూ సంబంధమైన జ్ఞానం. యాకోబు పత్రికలో భక్తులైన యాకోబు గారు తెలియజేస్తున్నారు. పైనుండి వచ్చే జ్ఞానం అది పవిత్రమైనంట, నిష్కళంకమైనంట. భూ సంబంధమైన జ్ఞానం విలువలేదంట. ఈ జ్ఞానం అంట, భూ సంబంధమైన జ్ఞానం అయితే ఏంటంటే వెర్రి జ్ఞానం అంట. కొరింథీ పత్రిక భక్తులైన పౌలు గారు అసలు ఈ జ్ఞానము వెర్రి జ్ఞానం. ఏంటంట? అధిక విద్యాభ్యాసం అని కూడా శ్రమలు వస్తాయి. కాబట్టి భూ సంబంధమైన జ్ఞానము దెయ్యముల జ్ఞానం అంటాడు ఇక యాకోబు. భూ సంబంధమైనటువంటి విలోక సంబంధమైన జ్ఞానం విలువైంది కాదు. విలోక సంబంధమైన జ్ఞానము వెర్రి జ్ఞానం. విలోక సంబంధమైన జ్ఞానము దెయ్యముల జ్ఞానము. విలోక సంబంధమైన జ్ఞానము విలువైన జ్ఞానం కాదు. ఎందుకంటే ఒకవేళ విలోక సంబంధమైన జ్ఞానము సంపాదించుకున్నా ఏంటంటే అది విలోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవడానికి, భూలోకాన్ని సంపాదించుకోవడానికి, భూమిలో ఉన్న సుఖభోగాలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ భూ సంబంధమైన జ్ఞానం అంటే ఇంతవరకే, భూలోకం వరకే పరిమితి కలదు. ఈ జ్ఞానం దైవ జ్ఞానం కాదు. ఈ జ్ఞానం పైన వచ్చే జ్ఞానం కాదు. పరసంబంధమైన రాజ్యాన్ని స్వతంత్రించడానికి ఉపయోగపడదు. అధిక విద్యాభ్యాసం చేసిన వాళ్ళ వెర్రి శ్రమలు విశ్లేస్తాయంట. అవును పిల్లలు, అంటే అధిక విద్యాభ్యాసం గల వాళ్ళు దేవుని తెలుసుకోలేదు. మూడుగాని దేవుని జ్ఞానం కలిగి దేవుని భక్తిలో పెరిగే వారిని ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏమంటారంటే వాళ్ళకి పిచ్చి పట్టింది, దేవుని పిచ్చి పట్టింది అంటారు. కానీ వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు, పైన ఉన్నటువంటి రాజ్యాన్ని సంపాదించుకుంటారు, పైన దేవుని మహిమను సంపాదించుకుంటారు, పైన దేవుని కృపను సంపాదించుకుంటారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు సంపాదించుకుంటారని వాళ్ళు అనుకొని ఈ జ్ఞానం వెర్రి జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి రాకుండా అడ్డుకుంటున్నారు. విలోక సంబంధమైన జ్ఞానం దేవుని దగ్గర రాకుండా అడ్డుకుంటుంది, దేవుని ఆరాధించకుండా అడ్డుకుంటుంది. విలోక సంబంధమైన జ్ఞానం దేవుడు లేడు అంటున్నారు. ఏమంటున్నారు? వాళ్ళ మీద అంటారు దేవుడు లేడని చెప్తారు. కమ్యూనిస్టులు కమ్యూనిజం ఇవన్నీ దేవుడు లేడని అంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా దేవుడు లేడని ఏదో అని వాళ్ళు కూడా జ్ఞానులే కానీ దేవుణ్ణి కనుగొనడానికి, దేవుడిని తెలుసుకోవడానికి, దేవుని మహిమను పొందుకోవడానికి వారు తిరస్కరిస్తారు. జ్ఞానం కూడా తిరస్కరిస్తారు.
అయితే తూర్పు దేశపు జ్ఞానులంట 2.5 సంవత్సరాల క్రితమే వాళ్ళు బయలుదేరి వాళ్ళు ఖగోళ శాస్త్రం సంబంధమైన శాస్త్రాలు చదివి ఆ నక్షత్రం ఉదయించడం చూసి వాళ్ళు ఏం చేశారంట, లోకరక్షకుడు రారాజు పుట్టాడని వాళ్ళందరూ తూర్పు దేశాల నుంచి అదే ఎంతో ప్రభువారి పుట్టుకకు మునిపే బయలుదేరి ఆ ప్రభువారి ఋషులకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దైవ సంబంధమైన జ్ఞానం రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తున్నట్టు పిల్లల దేవుడిని తెలుసుకున్నట్లు చేస్తుంది, లోకానికి వేరే జీవించినట్లు చేస్తుంది, పాపానికి లోకానికి వేరే జీవించేవారిగా ఈ దైవ జ్ఞానం చేస్తుంది. భూసంబంధమైన జ్ఞానం దేవుడిని తెలుసుకొనివ్వదు, దేవుని ఎందుకు రానివ్వదు, దేవుడిని ఒప్పుకొననివ్వదు. కాబట్టి భూసంబంధమైన జ్ఞానం సంపాదించుకోవడం కంటే కదా ఆత్మ సంబంధ జ్ఞానం సంపాదించుకోవాలి. కాబట్టి బలము కంటే జ్ఞానము శ్రేష్టం, అది దైవ జ్ఞానం శ్రేష్టం. రెండవ విషయం ఏమంటున్నాడంటే కదా, పేదవారి జ్ఞానవంతుడిని పిలుపబడును, అట్టి మాటలు ఎవరును లక్ష్యం చేయరు. పేదవారి జ్ఞానం అంట, జ్ఞానవంతులైన పేదవారి జ్ఞానాన్ని తృణీకరిస్తారట, వారిని ఎవరు లక్ష్యం చేయరట. బుద్ధిహీనులు ఏలువారి కేకల కంటే మెల్లగా వినపడిన జ్ఞానుల మాటలు శ్రేష్టం. అలసి గందరగోళం చేసిన వారి కంటే అంటే మెల్లగా మాట్లాడు జ్ఞానుల మాటలు శ్రేష్టం అంట. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఒకటి దేవుని మందిరములో ఆయన ఆవరణములను చూడని ఆశ కలిగి దేవుని మందిరంలో ఒక దినము గడుపుట, దేవుని మందిరంలో ఒక దినము ఉండటము, ఆయనను ఆరాధించడం శ్రేష్టం. రెండోది జ్ఞానము, ఆత్మసంబంధమైన జ్ఞానం శ్రేష్టము అని అర్థం కదా. మరొక వచనాన్ని ఏమి శ్రేష్టమైందో కొన్ని వచనాలు చదువుకుంటాం. లోకంలో శ్రేష్టమైనవి దేవుడు మనకి కావాలని కోరుకోమంటున్నాడు. 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథమే 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరములకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను అంటున్నాడు. ఏంటంట, నీవు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడంట మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంట. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలపించడం శ్రేష్టమంట. ఏంటంట, బుద్ధిహీనులుగా జీవిస్తూ బలులు అర్పించడం కంటే, అంటే భక్తి లేకుండా భయం లేకుండా ఎన్ని అర్పణలు అర్పించినా ఎన్ని బలులు అర్పించినా అవి విలువైనవి కావట. ఏది విలువైందట, దేవుని దగ్గరికి వచ్చి సమీపించి దేవుని మాటలు ఆలకించడం శ్రేష్టమంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటన్నాడు, సమీపించి ఆలకించడం శ్రేష్టం. కొంతమంది దేవుని మాటలు వినరు, సమీపించలేరు. ఏంటంటే దేవుని దగ్గరికి రాలేరు, దేవుని మాట వినలేరు. దేవుని మాట వినలేదు, అర్పణలు అయితే అర్పిస్తారంట. ఏంటంటే భక్తిహీనులు అర్పించు అట్లుగా బలి అర్పించుట కంటే, భక్తిహీనులు ప్రియుల బలులు అర్పిస్తారంట, కానుకలు ఇస్తారంట. కానీ దేవుని యొద్దకు రావడం, దేవుని మాట ఆలకించడం శ్రేష్టమని భక్తులు తెలియజేస్తున్నారు. అప్పుడు ఏ శ్రేష్టం అంట, సమీపించి ఆలకించడం శ్రేష్టం, దేవుని మాట వినడం శ్రేష్టం. దేవుని మాట వింటే మనం ఏంటంటే బ్రతుకుతామంట. దేవుని మాటలు విలువైనవి, దేవుని మాటలు విలువైనవి. దేవుని మాటలు నిత్య జీవపు ఊటలు. ఏంటంట, ఈ మాటలు, దేవుని మాటలు ఎలాంటివట, నిత్య జీవపు, నిత్యము జీవించడానికి ఉపయోగపడతాయి అని అర్థం. నిత్య జీవపు ఊటలు. కాబట్టి ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు వినటం శ్రేష్టం. ఒకటి దేవుని మందిరంలో, దేవుని మందిర ఆవరణలో
ఒక దినము అడుగుట 1000 దినాల కంటే శ్రేష్టం. రెండవది దైవ జ్ఞానం శ్రేష్టం. మూడవది కదా సమీపించి ఆలకించడం శ్రేష్టం. ఆలకిస్తే అంగీకరించగలుగుతాం, వింటే మనం గ్రహించగలుగుతాం. దేవుని మాటలు వినాలి, విలువైన మాటలు, మధురమైన మాటలు, చుంటి తేలిన దాని కంటే మధురమైన మాటలు అవి. ఆ మాటలు వింటే పిల్లల విశ్వాసం వినుట వలన ఏంటంట, రోమపత్రిక 10వ అధ్యాయం, వినుట వలన విశ్వాసం కలుగు. చదవండి ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 17వ వచనం. తీయటలేదు, చదివేది. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాటలు లోక సంబంధమైన మాటలు కాదు, క్రీస్తుని గురించి దేవుని గురించిన మాటలు వినాలి. పరిశుద్ధ గ్రంథంలోని మాటలు వినాలి. లోక వార్తలు కాదు మనం వినాల్సింది. వారు వీరు చెప్పుకునే కల్పన మాటలు కాదు, దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథం మాటలు. ఆ మాటలు వినాలి. మనం దేవుని మాటలు వినాలి. సమీపించి వినాలి, తగ్గించుకొని వినాలి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళ సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఒకసారి చూద్దామా? సమీపించి ఆలకించుట శ్రేష్టం. దూరంగా ఉండి వింటాం కాదు, దగ్గరకు వచ్చి వినాలి. ఏంటంటే సమీపముగా, దేవుని సమీపముగా వచ్చి వినాలి. తద్వారా అది విలువైంది. ఒకసారి మరొక మాట చదువుకుందాం. 4వ మాట చదువుకుందాం. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15:22. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చినట్లు ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలకించండి, ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. ఏంటంటే మాట వినటం శ్రేష్టం. దాకేమో ఆలకించమన్నప్పుడే మాట వినటం శ్రేష్టం అన్నాడు. ఆజ్ఞను గైకొనడం వలన దేవుడు సంతోషిస్తాడంటే కానీ దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించిన అన్నమాట. అంటే ఆజ్ఞను గైకొని బలులు అర్పిస్తే ఆయన సంతోషం కానీ ప్రియుడా, ఆజ్ఞను గైకొనకుండా, దేవుని ఆజ్ఞను గైకొనకుండా మనం బలులు అర్పించినందువల్ల ప్రయోజనం ఆయన సంతోషించడు. బలులు అర్పించడు కానీ ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించబడే మాట వినటయు శ్రేష్టం. ఆజ్ఞను గైకొనుట, మాట వినటం శ్రేష్టం. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకునే మాటలు శ్రేష్టమైన, విలువైనవి, మంచివి. ఏంటంటే ప్రియమైన వాళ్ళ దేవుని మందిర ఆవరణలో ఒక దినం అడుగుట 1000 దినాల కంటే శ్రేష్టమైనవి. రెండవ మాట ప్రసంగిలో 9వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఇలా అంటున్నాడు, బలము కంటే జ్ఞానం. మనుషులు బలం సంపాదించుకోవాలనుకున్న భౌతిక సంబంధమైన బలం, అది నిష్ప్రయోజనం కదా. ఈ బలము నిర్వీర్యమైపోద్ది. జ్ఞానం సంపాదించు. ఆ జ్ఞానంలో కూడా దైవ జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం, బిబ్లికల్ నాలెడ్జ్, బైబిల్ జ్ఞానం, దేవుని జ్ఞానం సంపాదించుకొని మనం విలువైంది, శ్రేష్టమైన మాట. మూడోది ఏంటంటే
సమీపించి ఆలోచించటం. దూరం ఉండి కొంతమంది వింటున్నారు, కాదు, దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు ఆలకించాలి. విజన్ అంటే లిజనింగ్, మాట వినటం లిజనింగ్ అంటారు. లిజన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియమైన వాళ్ళ ఆలకించటం శ్రేష్టం. ఆలకిస్తే అంటే వినుట వలన విశ్వాసం. ప్రియమైన వాళ్ళ నాలుగు విషయం ఏంటంటే ఆజ్ఞను గైకొనుట. మూడోది మాట వినటం శ్రేష్టం. ఇక్కడ ఆజ్ఞను గైకొనుట, మాట వినుట శ్రేష్టం. అలా కాకుండా ఆజ్ఞను గైకొనకుంటే తిరుగుబాటు చేయుట సోద చెప్పుట పాపంతో సమానం. మూర్ఖత అగపరచు మాయా విగ్రహం క్రోధను పూజించడం సమానం. యెహోవా ఆజ్ఞ నీవు విసర్జించవు కనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించు. దేవుని మాట వినకపోతే సౌలును విసర్జించినట్లుగా మనల్ని విసర్జిస్తాడు. సౌలు దాన బలులు అర్పించాడు, అయినా అంగీకరించాడు. కారణం దేవుని మాట వినలేదు, దేవుని ఆజ్ఞను గైకొనలేదు. కాబట్టి తిరుగుబాటు చేయడం సోద చెప్పు పాపంతో సమానం అంట. తిరుగుబాటు చేయకూడదనే అర్థం. దేవునికి